హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే మా ఊరు స్పెషల్ వాసుమాత టెంపుల్ అయితే చూపిస్తా చూసేయండి. ఎవరినైనా పెనుగొండలో స్పెషల్ ఏంట్రా అని అడిగితే నోట్లోంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే వాసుమాత టెంపుల్. ఏంటి ఆ స్పెషాలిటీ? ఆ టెంపుల్‌లో అంతలా ఏముందని అడుగుతారా? ఆగండి ఆగండి ఆ మ్యాటర్ చెప్పడానికే వచ్చాను. ఈ టెంపుల్ అయితే 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని అయితే నిర్మించారు వాసుమాత రూపంలోని. అంటే బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు వీటిని కలిపి పంచలోహాలు అంటారు. ఆ పంచలోహాలతో అయితే ఇక్కడైతే వాసుమాత 90 అడుగుల విగ్రహం అయితే నిర్మించారు. ఈ టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అసలు ఇంత ప్రశాంతంగా ఉంటదంటే చాలా బావుంటది టెంపుల్ అయితేని. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక వాళ్ళు ఎక్కువగా వస్తా ఉంటారనమాట. దసరాలో నవరాత్రులు అయితే ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. 9 రోజులు అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో రెడీ చేస్తారు. అండ్ నైట్ టైం హారతలు ఇస్తారు. చాలా బాగుంటది ఇక్కడైతేని. అందరూ ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటారు. కాదండి, అమ్మవారు వెలిసిందైతే వేరే చోట. ఈ విగ్రహం ఉండేదైతే వాసవిధామ అని అంటారు. అందరూ ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటారు. మెయిన్ టెంపుల్ అయితే నగరేశ్వర స్వామి, మహిషాసురమర్దిని అమ్మవారు, ఇంకా వాసవిమాత విగ్రహాలు అయితే ఉంటాయి. ఆ టెంపుల్ లోనే వాసవిమాత ఆత్మార్పణ చేసుకున్న అగ్నిగుండం అయితే ఉంటుంది. అక్కడ ఇంకా నవగ్రహాలు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు పెనుగొండ ఖచ్చితంగా విజిట్ చేయండి వాసవిమాత టెంపుల్ కి అయితేను. ఈ టెంపుల్ కి అయితే ఒక స్టోరీ ఉంది. పూర్వం అయితే కుసుమశ్రేష్ఠి అనే వయసు దంపతులకు అయితే వాసవిమాత జన్మించారు. ఆవిడైతే చాలా అందంగా ఉండేదంట. వాసవిమాతను చూసి ఇష్టపడ్డ విష్ణువర్ధనుడు అనే రాజు వాసవిమాతను అయితే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వాసవిమాతకు అయితే ఇష్టం లేదంట పెళ్లి చేసుకోవడం. తర్వాత రాజు బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తే వాసవిమాత అయితే అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు. వాసవిమాతతో పాటు 109 గోత్రాల వయసులు కూడా అగ్నిగుండంలో దూకారు. వాసవిమాతని అంతకు ముందు కన్యక అని కూడా పిలిచేవారంట. ఆత్మార్పణ తర్వాత మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చారు. అప్పటి నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరు వచ్చింది. ఇది వాసవిమాత టెంపుల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతే, వీడియో ఉంటా. బై బై.